లలా లలా అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం. ఆహాహా. వచ్చేసానా నేను కూడా ఆ అందాల లోకానికి మరొకసారి తీసుకొని వచ్చేసారా? నమస్కారం. JVAS రీ రిలీజింగ్ ఆన్ May 9th. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు May 9వ తారీఖున. ఈ సినిమాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా అది ఒక ఎమోషన్. మరి మన మెమరీస్ని అలాగే టీమ్ మెమరీస్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుందామా? ఎదురులేని మనిషి సినిమాతో ప్రొడ్యూసర్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఆ సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఎన్నో సూపర్ డూపర్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించి మనందరికీ ఎంతో దగ్గరైనటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాని అందించిన ది గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి స్వాగతం పలుకుతున్నాము. బాబు సినిమాతో తెరంగేట్రం చేసి వెండి తెర మీద ఎన్నో అద్భుతాలని సృష్టించి తరతరాలు మనం గుర్తుపెట్టుకునేటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాని మనకు అందించిన ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి ఇదే మా స్వాగతం. ఒక్కొక్క పాత్రని ఒక మైలురాయిగా మలిచి ఒక్కొక్క సినిమాతో కని విని ఎరగనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మనందరి మనసుల్లో జగదేక వీరుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం. అదేంటి చిరంజీవి గారు రావట్లేదు? మా అందరి మనసులో పదిలంగా ఎప్పటికీ స్థానాన్ని సంపాదించుకున్న మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలా అంటాం మానవ నువ్వు చంపుతున్నావు. హలో సుఖమాయిట్టుండు. ఓ సుఖం సుఖం. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. బాగున్నారు కదా? బాగున్నాను. నల్ల ఇరుకంగా నల్ల ఇరుకే. కేంచో బాబు కైసా హో యార్? ఓ మై గాడ్, ఇన్ని లాంగ్వేజెస్ లో చిరంజీవి గారు హౌ ఇస్ ఇట్? నాకు ఇష్టమై నేర్చుకోవాలమ్మా. కష్టమై ఈయన చెప్పారు కదా అని చెప్పేసి 35 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి. నా పేరే రాజు ఎం పేర్దా రాజు మేరా నామ్ రాజు మై నేమ్ ఈజ్ రాజు మన భారతంలో కౌరవులు పాండవులు. సో ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్ కె రాఘవేంద్రరావు గారు అండ్ జగదేక వీరుడు మా చిరంజీవి గారు అలాగే మా నిర్మాత అశ్విని దత్ గారు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ రీ రిలీజ్ May 9వ తారీఖున జరగబోతుంది. ఒక్కసారి మెమరీస్ అన్ని రిఫ్రెష్ చేసుకుందామా? ముగ్గురికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా May 9వ తారీఖున మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది 35 సంవత్సరాల తర్వాత. హౌ డస్ ఇట్ ఫీల్ రాఘవేంద్రరావు గారు? ఎలా అనిపిస్తుంది? ఇంద్రలోకం నుంచి ఇక్కడ దిగినంత అందులో అవును, మేము మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్తున్నామా, స్వర్గం చూడబోతున్నామా? స్వర్గం అంటే వెంకయ్యనాయుడు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, రాఘవేంద్ర గారి సినిమాలు స్వర్గాన్ని పైనుంచి కిందకు దిగుతారని. దాని ఇన్స్పిరేషన్ కూడా ఆ పిక్చర్ గురించే. కరెక్ట్. అలా జగదేకుడికి అసలు మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా విడుదలై 35 సంవత్సరాలు అవుతుంది. మా గ్లామర్లు మారుతున్నాయి కానీ అప్పటికి ఇప్పటికీ ఇంకా పెరుగుతుందే కానీ మా చిరంజీవి గారి గ్లామర్ ఏం మాత్రం తరగటం లేదు. సార్ ఎలా అనిపిస్తుంది May 9వ తారీఖున మళ్ళీ రీ రిలీజ్ ఇట్ ఇస్ రియల్లీ ఎక్సైటింగ్ సుమా. అండ్ 35 years అయిందా అన్న భావం కలుగుతుంది. ఎందుకంటే ఆ షూటింగ్లో
ప్రతి మూమెంట్, ప్రతిరోజు షూటింగ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్, అది ఆన్ స్క్రీన్ కానీ బిహైండ్ ద స్క్రీన్ కానీ సచ్ వండర్ఫుల్ మూమెంట్స్ అనమాట. అవన్నీ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి. ఇందాక ముగ్గురు గదిలో కూర్చొని అవన్నీ నెమరు వేసుకుంటుంటే నిన్న మొన్న జరిగినట్లు ఉంది తప్ప 35 years అలా పాస్ అయిపోయింది. అండ్ అశ్విని దత్ గారు, మీ ఫీలింగ్ ఆఫ్ రిలీజింగ్ ఆన్ May 9th? కళ్ళబడ నీళ్ళు వస్తున్నాయి అమ్మా, ఆనంద బాష్పాలు. ఇది గ్రేట్ వెంచర్. చిరంజీవి గారికి, రాఘవేంద్రరావు గారికి జన్మలకి రెండు. చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు, ఆ కెమిస్ట్రీ, ఆ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, అసలు ఆ ఎనర్జీ వేరే లెవెల్. మీరిద్దరూ కలిసి చేసినటువంటి, అంటే పేరుగా చేసిన ఫస్ట్ సినిమా నేనా చిరంజీవి గారు ఇది? ఫస్ట్ అని చెప్పాలి కానీ నిజానికి ఫస్ట్ కాదు. దానికి ముందు నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో తను ఇంకా బాంబేకి షిఫ్ట్ అయ్యి అక్కడ స్టార్గా, సూపర్ స్టార్గా ఎస్టాబ్లిష్ అవ్వకముందు రాణి కసర రంగం అనే ఒక సినిమా చేశాను, మన టిఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో, వాసిరాజు ప్రకాశం గారు అబ్బాయి. అండ్ ఆ సినిమా తర్వాత మళ్ళీ మన గురువుగారి డైరెక్షన్లోనే మోసగాడు అనే సినిమాలో సోహన్ బాబు హీరోగా, అందులో అమ్మాయి డ్యూయల్ క్యారెక్టర్, ఒకటి కొంచెం వ్యాంపిష్గా ఉంటుంది, ఒక అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆ వ్యాంపిష్గా ఉన్న అమ్మాయి పక్కన చేశాను. అది ఇద్దరికైపు ఒక సాంగ్ కూడా పెట్టారు ఆయన మాకు. బట్ అక్కడ చిన్న శాంపుల్గా వదిలేరు, దాన్ని పెద్ద ఎత్తున ఈ సినిమాలో కుదిరింది. చెప్పాలంటే ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు పాత సినిమాలన్నీ మైండ్ నుంచి పోయింది. ఈ సినిమాయే ఫస్ట్ సినిమా అన్నంతగా ఇన్వాల్వ్ అయ్యాం, ఫస్ట్ సినిమా అన్నంతగా జెల్ అయ్యాము, ఆ కెమిస్ట్రీ కుదిరింది, అలా ఇన్వాల్వ్ అయ్యాం. ఆడియన్స్ కూడా ఆ సినిమాలు ఉన్నాయా అంటే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు గుర్తించుకోవాలి తప్ప వాళ్ళ దృష్టిలో కూడా ఇదే ఫస్ట్ సినిమా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో రాఘవేంద్రరావు గారు, ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఈ సినిమా ముందు జగదేక సుందరం ముందు వరుసగా 3 సినిమాలు ఫెయిల్ అయినాయి. ఒంటరి పోరాటం, రుద్రనేత, అగ్ని అయిపోయింది, రాఘవేంద్ర పని అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు చేయడం. ఆ టైంలో దత్ గారు ఒక లైన్ వినిపించారు. అందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారుగా చేయరన్నారు. ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు అప్పుడు. అది చేయటానికి చాలా ధైర్యంగా ఫ్లాప్ అయినా సరే నేనే చేయగలను అని చిరంజీవి దత్ గారు ఒప్పుకున్నందుకు ముందు ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ సీన్. చెప్పాలంటే దీనికి ఈయన ఆనెస్టీకి, ఈయన సిన్సియారిటీకి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ టైం లోపల ఈ కథ, మూల కథ అనేది దత్తు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా లైక్ చేసి నాకు వినిపించారు. నాకు అయిన తర్వాత మేమంతా కలిసి డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి కదే అనుకుంటుండగా ఆయనగా నేను కానీ కొంతమంది బయట నుంచి ఆయన ఇప్పుడు ఇదిలో ఉన్నారు, బాపయ్య గారు బెటర్ కదా, లేకపోతే ఇంకొకరు బెటర్ కదా అని అంటుంటే అస్సలు ఇద్దరు తిరగబడ్డావు, ఇలాంటి సలహాలు ఇవ్వకండి మీకు. అండ్ మాకు అటు ఈయన ఉండాలి, ఇలాంటి కథకి, సోషియో ఫ్యాంటసీకి, అటు మా ఇద్దరిని జస్టిఫై చేయడానికి, ఆ రిచ్నెస్ కనబరచడానికి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు తప్ప ఎవరి వల్ల కాదు. రాఘవేంద్ర గారు వద్దు అనుకుంటే టోటల్ సినిమాయే వద్దు అన్నారు. ఇది నేను చెప్పింది. అలా జరిగింది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అండి. ఇంకా అక్కడి నుంచి మీరు విజృంభించారు. ఇంకా అంటే ఈ జనరేషన్కి ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ డైరెక్టర్కి ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కసారి వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. అలాంటిది రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా ఒక 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తర్వాత కూడా రాఘవేంద్రరావు గారే కావాలి అని పట్టుబట్టి ప్రొడ్యూసర్ అండ్ హీరో నిలబడడం అనేది ఇట్స్ సంథింగ్ గ్రేట్ దట్ దిస్ జనరేషన్ షుడ్ టేక్ as an ఇన్స్పిరేషన్. ఒక మనిషి టాలెంట్ని ప్రీవియస్ సినిమా ఫ్లాప్లు అవి డిసైడ్ చెయ్యవు. ఆ కథాంశంలో ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరుగుతుంది కాబట్టి అది ఫెయిల్ అయ్యేమో తప్ప ఆ వ్యక్తిగతంగా ఆ టాలెంటెడ్ పర్సన్స్, ఆ టాలెంటెడ్ హీరో, ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అందుకని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ కంటెంటే తప్ప మనుషులుగా ఇంత విజయాలు చూసినటువంటి మనుషులుగా, ఇంత ప్రజాదరణ పొందినటువంటి టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరమ్మా. ఆ నమ్మకం మాకు. ఈ సినిమా
ఆ టైంలో ఆయన కొంచెం నిరుత్సాహంగా అన్న టైంలో ఈ సినిమా కథాంశం ఆయన తీసుకెళ్ళినప్పుడు కానీ వెనకాల మేము ఉండి ఎస్ రండి సార్ అన్నప్పుడు ఆయన ఎంతగా విజృంభించారంటే, ఎంతగా ప్రతి ఫ్రేము ఎలాగ చెక్కారంటే, ఎలాగ కథలో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరి ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు అంటే అది నేను మాటలు చెప్పలేను, అంత ఇదిగా చేసుకున్నారు. అంటే నన్ను కూడా కూర్చోబెట్టారు అండ్ ఎవరు ఏమి చెప్తారో, ఏ మంచి బిట్టు చెప్తారో అని దాదాపుగా 15-20 మంది రైటర్స్ నాకు తెలుసు. 1 month 27 మంది రైటర్స్ అని విన్నాను చిరంజీవి గారు. నేను 27 మంది రైటర్స్ అని 27 విన్నాను. మంది ఏవో చిన్న కథ, లేకపోతే ఒక చిన్న టర్నింగ్ పాయింట్, ఒక చిన్న టిడ్బిట్, ఒక కామెడీ సెటప్ చెప్పిన వాళ్ళు కొంతమంది, అందరి ఇన్పుట్స్ తీసుకుని ఈయన చక్కగా దాన్ని పొందుపరిచిన విధానం కానీ, దాన్ని రాబట్టిన విధానం కానీ, తను తెరకెక్కించిన విధానం కానీ నా భూతో నా భవిష్యత్తు, అదే జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ 27 మంది రైటర్స్ తో పాటు మీరు కూడా ఒక 35 డేస్ కూర్చున్నారని విన్నాం. 35 days అండి. నేను కూర్చున్నాను, అది ఆయన గొప్పతనం. అంటే మా మధ్య ఈగోలు లేవు అనడానికి, ఎవరి నుంచి ఏమొస్తుందో మనకు అది ఉపయోగపడుతుందన్న ఆయన విస్తృత భావం, అది నన్ను కూడా కూర్చోబెట్టేలా చేసింది. అండ్ నాకు తెలిసింది నేను మాట్లాడాను, అట్లాగా అందరం కంట్రిబ్యూషన్ తోటి వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి సినిమా మీకెన్నో మెమరీస్ని ఇచ్చాయి. అలాగే మాకు కూడా ప్రేక్షకులుగా ఎన్నో మెమరీస్, అంటే కొంతమందికి స్కూల్ టైంలో ఉండేటువంటి మెమరీస్, కొంతమందికి కాలేజ్ టైము, కొంతమంది ప్రేమలో పడ్డారు, కొంతమంది పెళ్లి చేసుకున్నారు. సో అందుకని ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో అందరూ ఒక్కసారి రీఫ్రెష్ చేసుకుంటున్నారు. అందులోనూ సినిమా 3Dలో రిలీజ్ అవుతోంది. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ, ఎందుకంటే చిరంజీవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు, శ్రీదేవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు. ఓకే, సో ఈ సినిమాలో 6 పాటలు అండ్ 6 పాటలు సూపర్ డూపర్ హిట్. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి ఫినామినా ఈ రోజుల్లో అయితే. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి? ఫిల్మ్ ఇండస్ట్రీకి మ్యూజిక్లో ఒక కొత్త సౌండ్ వినిపించింది మొట్టమొదటి ఇళయరాజా గారు. అప్పటి వరకు ఒక టైప్ ఉన్నది, ఆ సౌండింగ్ కానీ, ఆ ఆర్కెస్ట్రేషన్ కానీ. నేను ముందే ఆఖరి పోరాటం అప్పుడే సరెండర్ అయిపోయాను ఆయనకి. ఏమంటే నాకు కూడా కొంచెం పాటల మీద అనుభవం ఉంది, కొంచెం నెక్స్ట్ టైం కొంచెం ఇబ్బంది పెడతాను, 1-2 ట్యూన్లు ఎక్కువ చేపించుకోవటం అలవాటు నాకని. పాపం ఆయన కూడా ఒప్పుకుని ప్రతి పాట వింటాం, మళ్ళీ అందరం ఫైనలైజ్ చేయటం. ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అని చెప్పి ఒక్కటే మాటలో చెప్పేశారు మీరు అసలు. ఎస్, నిజంగా కాదు, సాంగు యమహో, ఊటీలో యమహో తెస్తున్నప్పుడు అసలు పోటీ పడి చిరకాలం గుర్తుండిపోయే సాంగ్స్, పాడుకునే సాంగ్స్, అవి పుట్టిన సమయం ఎంత తెలుసా? 3 hours 4 hours. ఉదయం కంపోజింగ్కి వెళ్ళారు, ఆయనకి థీమ్ చెప్పారు, ఎలాకున్న కథ దాని లీడ్ సీన్ చెప్పారు. వేటూరు గారు ఇళయరాజా గారు కూర్చున్నారు, మేమిద్దరం వేరే సాంగ్ చేసుకుంటూ మేము విజయవాహిని సెట్కి వచ్చాము. ప్రసాద్ సెట్లో వాళ్ళు కంపోజిషన్ కూర్చున్నారు. ఎట్ అబౌట్ 2 o'clock 3 o'clock అయితే బ్రేక్ అయిన తర్వాత 4 o'clock లోపల ఆ ట్యూన్ తీసుకుని వేటూరు సుందరామూర్తి గారు మా సెట్లో వచ్చి కూర్చున్నారు. ఆయన వినిపించారు. ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలా, వేరేది ఆలోచించాలా అన్నారు అని. ఉదయమే కదా చెప్పి అప్పుడే వచ్చారు. ఏంటంటే విరండి అన్నారు, ఆ సాంగే అమ్మని కమ్మని దెబ్బ. సాంగ్ ఎండలో తీసాం, అబ్బని తీయని దెబ్బ అంత పెద్ద హిట్. 1.5 day. ఎస్ 1.5 డేలో. ఎస్, బెంగళూరు రేస్ కోర్స్, బృందావన్ గార్డెన్, అక్కడి నుంచి నైట్ జర్నీ చేసి కాస్త మన ఊటీలో ఒక లొకేషన్. ఇది అబ్బాయి లైట్ సారీ, అమ్మాయి బ్లాక్ సారీస్, అలా ట్రావెల్ చేస్తూ పగలు చేసుకుంటూ నైట్ ట్రావెల్ చేస్తూ అలా చేసుకుంటూ 1.5 day. 1.5 డేలో చేసినటువంటి సాంగ్ 35 years అయినా సరే ఇంకా సూపర్ డూపర్ హిట్ గా రన్ ఏ అవుతూనే ఉంది. ప్రోగ్రాంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో ఆ పాట ఉంది. అవును.